గృహం చిన్నదైనట్లయితే మీకు ఒక పదం వీటితో డోర్ కంటే చిన్నగా ఉన్నటువంటి పదం 2 పదాల్లో విస్తరిస్తుంది ఒక ద్వారం మనది. అలా మీకు 2 పదాల డోర్ వచ్చినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పారనమాట. అది ఇందులో పాయింట్. అట్లా ద్వారాల ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇది బృహత్సంహితలో ఉన్న విషయాలు ఇప్పుడు మీకు చెప్పాను. అలా మీకు అనేక గ్రంథాల్లో కొంచెం ఫలితాలు ఇచ్చారు. విశ్వకర్మ ప్రకాశం అని, తర్వాత సమరాంగణ అప్పట్లో కొంచెం అటు ఇటుగా చిన్న చిన్న పాఠ భేదాలతోటి ఇంచుమించుగా అన్నీ ఒకలాగానే చెప్పినాయి. ఇందులో మీరు చూసినట్లయితే ఈ బృహత్సంహిత ప్రకారం ఈటు పుత్ర సంతానం చెప్పారు. తూర్పులో రెండో ద్వారమైనటువంటి ఈటూలో ద్వారం పెట్టచ్చు. స్త్రీ సంతానం చెప్పారు. తర్వాత 3 జయంతులు పెట్టచ్చు. మీకు 4 ఇంద్ర. తూర్పులో మీకు ఈశాన్య నుంచి తూర్పు మధ్య భాగాన్ని చూస్తే 3 చోట్ల మీరు డోర్ పెట్టచ్చు అని చెప్పడం జరిగింది. ఇందులో ఇంచుమించు మీకు తూర్పు ఈశాన్య నుంచి డోర్ పెట్టచ్చు అనేది ఇందులో దీన్ని బట్టి అర్థం అవుతుంది. తూర్పు ఈశాన్య పెట్టచ్చు, దోషం కాదు. అలాగే మీకు దక్షిణ వచ్చేసరికి సెంట్రల్ లైన్ పక్కనే, మరీ ఆగ్నేయం కాకుండా సెంట్రల్ లైన్ కొంచెం ఆగ్నేయానికి సెంట్రల్ లైన్కి మధ్యలో పెట్టాలని వచ్చింది. ఒక చోట చెప్పడం జరిగింది, మిగిలిన దోషంగా చెప్పారు. ఇక్కడ కొన్ని గ్రంథాలు అయితే పెట్టచ్చు, కొన్ని పదాల్లో కూడా పెట్టచ్చు అని చెప్పడం జరిగింది. పశ్చిమ వచ్చేసరికి మనకి కేవలం సెంట్రల్ లైన్ వరుణ పదం కూడా పెట్టమని చెప్పారు. ఇందులో ధన సంపత్తి అని చెప్పింది ఈ గ్రంథం. 4వ పదమైనటువంటి కుసుమదంతా కూడా 2 చెప్పింది, 2 ప్లేస్లు చెప్పింది. వెస్ట్ వచ్చేసరికి